డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 18. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ఇప్పటి వరకు మీరు క్లిక్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు క్లిక్ చేసుకోండి. నేను స్టోరీస్ ఎపిసోడ్స్ రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీరు వెంటనే స్టోరీని వినేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సిగార్ పఫ్ గాల్లోకి వదులుతూ కాస్త రిలాక్స్ అవుతున్న రుద్రకి అప్పుడే వినిపించింది ఆమె స్వరం. అసలు మీకు బుద్ధుందా అని. ఎన్నాళ్ళుగానో అతని మనసు ఆ స్వరాన్ని వినాలని ఆరాటపడుతుంది. ఈ క్షణం ఆ ఆరాటం తీరేలా వినిపించిన ఆమె కోకిల స్వరం అతని పెదవులపై సన్నటి నవ్వును విరబోయిస్తే తల వెనక్కి తిప్పి చూశాడు రుద్ర. ఇంత అందమైన ప్రదేశం, స్వచ్ఛమైన గాలి, నీరు, ఈ ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలనే కదా కాలుష్యాన్ని తప్పించుకొని ఇక్కడి వరకు మనం వస్తున్నది. ఇక్కడ కూడా కాలుష్యాన్ని నింపేస్తున్నాం ఈ గాలిలో, నీటిలో. కాస్తైనా బుద్ధుండక్కర్లేదా అండి ఇలా చేయడానికి మీకు? అంటూ శక్తి తన మీద గట్టి గట్టిగా అరుస్తుంటే చేతిలో సిగార్‌ని ఓ మారు చూసుకొని షూ కింద వేసి నలిపేశాడు రుద్రబాబు కార్నర్ స్మైల్ చేస్తూ. ఈ క్షణమే అతనికి కళ్ళెదురుగా ఉన్న శక్తిని గట్టిగా తన కౌగిల్లో బందీని చేసేయాలని అనిపిస్తుంటే అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్న అతని చేతులు ఇక ఆగనంటూ ఆమె చేతిని అందుకున్న సమయాన బ్రో ఇదో పెద్ద నస క్యాండిడేట్‌లా ఉంది బ్రో. ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దామని ఇక్కడ ఫ్రెండ్స్‌తో పార్టీ అరేంజ్ చేసుకుంటే, ఇదొచ్చి గాలి కాలుష్యం, నీరు కాలుష్యం అనుకుంటా క్లాసులు పీకి మూడ్ మొత్తం చెడదొబ్బుతుంది. అని ఓ నలుగురు ఫ్రెండ్స్ బ్యాచ్‌లో ఒకడు వాళ్ళ మందు బాటిల్స్‌ని శక్తి గొడవ చేసి లాక్కొని ఇంతకు ముందే వరుణ్‌కి అప్పగించేయడంతో వాడి గోడు మొత్తాన్ని బయట పెట్టుకున్నాడు రుద్ర ముందుకొచ్చి. అప్పుడే అక్కడికొచ్చిన వరుణ్ వెంటనే ఆ మాటలు విని వాడి దవడ పగలగొట్టాలని చూసేంతలో ఆ మాట్లాడిన వాడు పక్కనే ఉన్న బండరాయికి అతుక్కుపోయాడు. ఏం జరిగిందో అక్కడున్న అందరికీ, ముఖ్యంగా వరుణ్‌కి అర్థమయ్యే లోపల రుద్ర తన చేతిని విదిలించుకొని అది ఇది అని వాగుతున్నావేంట్రా అంటూనే స్లీవ్స్ మడతబెట్టుకుంటూ తన మీదకొస్తున్న వాడి ఫ్రెండ్స్‌ని కూడా ఒక్కొక్కడిని ఒక్కొక్క దెబ్బతో పడుకోబెట్టేస్తూ శక్తి వైపు చూశాడు. ఏమయ్యా! నువ్వసలు డెవిల్‌వా? మనిషివా? అలా కొట్టేస్తున్నావేంటి వాళ్ళని? తప్పు చేస్తే అంతలా కొడతారా? అంది అప్పటికే గుడ్లు గోలికలు చేసుకొని చూస్తున్న శక్తి. డెవిల్‌ని అన్నాడు రుద్ర తనదైన ఈవిల్ స్మైల్‌ని ఆమెకు విసురుతూనే తనను వెనక నుంచి కొట్టాలని చూస్తున్న వాడి చేతిని అందుకొని ముందుకు లాక్కుంటూ కాలితో వాడి డొక్కలో కిక్కిచ్చు మరి. రుద్ర ప్రతాపాన్ని చూస్తున్న వరుణ్ ఎందుకో అనుమానంగా అనిపిస్తుంటే వెంటనే శక్తి చేయి పట్టుకొని ఇషా రా మనం వెళ్దాం అంటూ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని చూశాడు. శక్తి అతని చేతులు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అతను నా కోసం ఫైట్ చేస్తున్నాడు డాక్టర్ వాళ్ళతో. పాపం చాలా దారుణంగా కొడుతున్నాడు వాళ్ళని. వాళ్ళని వదిలేయమని నేనే కదా చెప్పాలి అతనికి. లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు అంటుంది వరుణ్ తన చేతిని వదలకుండా లాక్కెళ్ళిపోతున్నా కూడా వెనక్కి వెనక్కి చూస్తూ శక్తి. ఇలాంటి ప్లేసెస్‌లో గొడవలు సహజం. మనం వాటిల్లో తలదూర్చకుండా వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతేనే బావుంటుంది ఈషా. రా నాతో అని కాస్త హార్డ్ టోన్‌లో మాట్లాడుతూ శక్తిని వరుణ్ తనతో తీసుకెళ్ళిపోయాడు ఆ ప్లేస్ నుంచి చాలా దూరంగా. ఇక్కడ రుద్ర ఈ నలుగురు పని ఫినిష్ చేసి అప్పుడే అక్కడికి వచ్చిన అసత్‌తో శక్తి అయినా, ఈషా అయినా కూడా "मैं उनकी डेविल देखा ना तुम्हें" అంటాడు చిన్నగా నవ్వుకుంటూ రుద్ర. చిన్నగా బ్లష్ అవుతున్న అతన్ని చూస్తూ అసద్ డెవిల్‌ని డెవిల్‌లా చూడడంలో ఆశ్చర్యం లేదు. డెవిల్ హస్బెండ్‌లా, తన హస్బెండ్‌లా చూస్తేనే నువ్వింత బ్లష్ అవ్వాలి అంటాడు వెటకారంగా. ఒకే ఒక్క చూపు విసురుతాడు రుద్ర అతనికి. దెబ్బకి ఓ వెర్రి నవ్వు నవ్వి ఆ డాక్టర్ గాడు తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? అన్నాడు మళ్ళీ అసద్. నా నుంచి దాన్ని తీసుకెళ్లడం అంత ఈజీ కాదు. అది కాసేపట్లోనే వాడికి అర్థమవుతుంది నా గెస్ కరెక్ట్ అయితే. అంటూ ఫైట్ చేయడం వల్ల చెదిరిన జుట్టుని వేళ్ళతో సెట్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్ ఉన్న వైపు నడిచాడు రుద్ర. అతని వెంట నడుస్తున్న అసద్ నీ మాటలు, నీ చర్యలు ఊహాతీతంరా అయ్యా! అంటూ దండం పెట్టి మరీ నిట్టూర్చాడతను. వరుణ్ తీసుకెళ్లిన చోటికి వెళ్ళిన శక్తి ఆలోచనలు మాత్రం రుద్ర దగ్గరే ఉండిపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకొని తనకి ఏవేవో అస్పష్టమైన రూపాలు కళ్ళల్లో మెదులుతుంటే డాక్టర్ నేను అతన్ని ఇంతకు ముందే కలిశాను అంది అప్రయత్నంగా. వరుణ్ నెత్తిన పిడుగు పడ్డట్టే అనిపించింది ఆమె మాటకి. తనకే తెలియకుండా ఆమె చేతిని ఆ క్షణం వరుణ్ వదిలేశాడు. మీకు తెలుసా ఆ వ్యక్తి ఎవరో? నాకు మాత్రం చాలా బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారు డాక్టర్. నాకు చాలా కావాల్సిన మనిషిలా అనిపిస్తున్నాడు అతనెందుకో. తనతో ఏవో జ్ఞాపకాలు నాకున్నాయనిపిస్తుంది.
తనలో ఈ డెవిల్‌ని నేను ఇంతకు ముందే చూసాననిపిస్తుంది. నేను నా గతం మరిచిన క్షణం మొదలుకొని ఈ రోజు వరకు అమ్మానాన్నలతో కూడా ఏ రోజు నాకు ఎలాంటి జ్ఞాపకాలు ఉన్నట్టు నా మనసుకు అనిపించలేదు. కానీ అతన్ని చూస్తుంటే అనిపిస్తుంది తనతో నాకేవో జ్ఞాపకాలున్నాయని. డాక్టర్ తనతో నాకేదో సంబంధం ఉందని అనిపిస్తుంది. నా మనసు నాకు చెప్తుంది, మీరు చెప్పండి డాక్టర్. నేనతన్ని ఇంతకు ముందే కలిసానా? అతనితో నాకేమైనా సంబంధం ఉందా? నా గురించి మీకు తెలిసినంత వరకు మీరు చెప్పండి. నాకతను తెలుసా? అని అడిగింది శక్తి తనకంతా గందరగోళంగా అనిపిస్తుంటే. వరుణ్‌కి నోట మాట రావట్లేదు. ఎవడో అది, ఇది అని శక్తి కోసం వాగితేనే రుద్రవాడిని, వాడి మనుషుల్ని తుక్కు తుక్కుగా కొట్టి పడేశాడు అంటేనే ఎందుకో అతని మనసుకి అదంతా కరెక్ట్‌గా అనిపించలేదు. రుద్ర ఎవరో గుర్తుపట్టాలని అతను ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు శక్తి కూడా రుద్ర కోసం మాట్లాడుతుంటే వరుణ్‌కి గుండెల్లో గుబులు మొదలైంది. లేదు. అతనికి నీకు ఎలాంటి సంబంధం లేదు. అసలు నీకు మీ అమ్మ, నాన్న తప్ప మరో ప్రపంచం లేదు. వాళ్ళు తప్ప నీకింకెవరు తెలియదు ఈషా అని తడబాటు నిండిన స్వరంలో నోటికొచ్చిన అబద్ధాన్ని చెప్పేసి శక్తి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని ముందుకు నడిచాడు వరుణ్. అలా ఎలా జరుగుతుంది డాక్టర్? అని అతని వెంట అడుగులు వేయకుండా మొండిగా అక్కడే నిల్చుండిపోయింది శక్తి. అమ్మా, నాన్న తప్ప ఇంకెవరూ తెలియకుండా ఎలా ఉంటాను నేను? వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా తెలిసే ఉండుంటారు కదా! నాకు యాక్సిడెంట్ జరగడానికన్నా ముందు అమ్మా, నాన్న కాకుండా నా లైఫ్‌లో ఇంకా మనుషులు ఉండే ఉంటారు గదా! అలా ఉన్న వాళ్ళలోనే అతను కూడా ఒకడై ఉంటాడని నా మనసుకెందుకో అనిపిస్తుంది. నాకు చాలా దగ్గర మనిషిలా అనిపిస్తున్నాడతను. చెప్పాలంటే అతన్ని చూసిన క్షణం నుంచి నా గుండె కూడా ఎంత వేగంగా కొట్టుకుంటుందో మీకు తెలియదిప్పుడు. రాత్రులు ప్రతిరోజు నా కలలో ఎవరో వ్యక్తి రూపం అస్పష్టంగా కనిపిస్తుందని చెప్పాను కదా డాక్టర్. ఆ స్పష్టత లేని రూపం ఇతనిదే అనిపిస్తుంది. నేను గుర్తుపట్టగలుగుతున్నాను. ఖచ్చితంగా ఇతనే అనిపిస్తుంది. నేనొకసారి అతనితో మాట్లాడాలి. నన్ను వదలండి అంటూ శక్తి వరుణ్ నుంచి తన చేతిని బలవంతంగా విడిపించుకుంది. లేదు ఈషా. నీకు అతనికి ఎలాంటి పరిచయం లేదు. నువ్వేదో భ్రమ పడుతున్నావు. నీ హెల్త్ బావున్నట్టు లేదు. రా వెళ్ళిపోదాం. అంటూ ముందుకు నడుస్తున్న ఆమె వెంట వరుణ్ కూడా నడిచాడు. ప్లీజ్ డాక్టర్. నా హెల్త్ బాగానే ఉంది. ఇప్పుడు నేను గాని అతనితో మాట్లాడకపోతే నిజంగానే పాడవుతుంది నా హెల్త్. నాకు ఊపిరి కూడా అందట్లేనట్టు అనిపిస్తుంది. అతని నుంచి మీరు నన్ను దూరంగా తీసుకొచ్చేసినప్పటి నుంచి. నన్ను వెళ్ళనివ్వండి అతని దగ్గరికి. అంటూ మునివేళ్లతో పాదాలకు అడ్డుపడకుండా తన లెహెంగాని కొంచెంగా ఎత్తుపట్టుకొని మరి ఇంతకు ముందు రుద్రని చూసిన ప్లేస్ వైపు పరుగు తీస్తుంది శక్తి. ఇషా ప్లీజ్ నా మాట విను అని వరుణ్ అరుస్తున్న అరుపులు ఆమె చెవిని చేరట్లేదు. పరుగులు పెడుతుంది ఆమె ముందుకి. వరుణ్‌కి జరిగేది మొత్తం చూస్తుంటే పిచ్చి పడుతున్నట్టుగా ఉంది. ఇష్టంగా శక్తికి తన మనసులో మాట చెప్పుకోవాలని ఎంత దూరం తీసుకొచ్చుకుంటే ఆమె దూరం అవుతుందనే భయం ఇప్పుడు అతనిలో మొదలైంది. అసలతనెవరు? ఈషా కోసం అతను వాళ్ళతో ఎందుకు ఫైట్ చేశాడు? ఎందుకు అతన్ని చూసి కావాల్సిన మనిషిలా అనిపిస్తున్నాడంటూ నా మాటను కూడా ఎదిరించి అలా వెళ్ళిపోతుంది ఈషా. ఇతను గాని నేను అనుకుంటున్న మనిషా? తనలో తనే ప్రశ్నించుకుంటూ శక్తి వెనకే వడివడిగా నడుస్తున్నాడతను. కొన్ని నిమిషాల క్రితం రుద్రని ఎక్కడైతే తను చూసిందో సరిగ్గా అక్కడికే చేరుకున్న శక్తి అతని కోసం ఆ ప్రదేశం మొత్తం వెతుక్కుంటుంది. ఎక్కడా కనిపించలేదు రుద్ర ఆమెకు. అక్కడున్న వాళ్ళందరినీ అడగడం మొదలుపెట్టింది అతని కోసం. ఇదిగో చూడండి, ఇంతకు ముందు ఓ నలుగురు అబ్బాయిల్ని కుమ్మేశాడు కదా! ఆ అబ్బాయిని చూసారా మీరెక్కడైనా? ఎవరూ సమాధానం చెప్పకపోతుంటే, మీరు చూసా అరడుగుల పైన ఎత్తున్న అబ్బాయిని? అంటూ ఇంకొకళ్ళని. వాళ్ళు కూడా సమాధానం చెప్పకపోతుంటే మరొకళ్ళని. ఏవండీ మీరేమైనా చూసారా? డెవిల్‌లా ఉన్న ఆ మనిషిని? అంటే చూడ్డానికి గ్రీక్ గాడ్‌లా ఉన్నాడు. కానీ అతని కోపం మాత్రం డెవిల్‌ని తలపిస్తుంది. అటుగా వెళ్ళనట్టున్నాడమ్మా అతను అని ఓ పెద్దావిడ శక్తి మాటలు విని సమాధానమివ్వడంతో వెంటనే శక్తి ఆ బండరాళ్ళ మీద చెప్పులు తీసి చేత్తో పట్టుకొని ఒట్టి కాళ్ళతోనే పరిగెత్తేస్తుంది రుద్ర కోసం తనకే తెలియని ఓ రకమైన ఆరాటంతో. శక్తి నిన్ను గుర్తుపట్టినట్టుంది అన్నాడు అసత్ దూరంగా పరుగులు పెడుతూ కనిపిస్తున్న శక్తిని చూస్తూ. చెప్పాను కదా! అది దాని డెవిల్ హస్బెండ్‌ని నన్ను మాత్రం అస్సలు మర్చిపోదు. మర్చిపోవాలనుకున్నా కూడా మర్చిపోలేదు. అంటాడు తనదైన ఈవిల్ స్మైల్‌తో రుద్ర కూడా శక్తినే చూస్తూ. ఏదైనా మాట్లాడరా వెళ్లి తనతో. చాలా పరుగులు పెడుతుంది నీకోసం పాపం తను అన్నాడు అసత్. నేను కూడా ఈ 1 ½ ఇయర్ నుంచి పరుగులు పెడుతూనే ఉన్నాను దాని కోసం. అది దాని జిప్ దొబ్బించుకొని బానే ఉంది ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ మాత్రం పరుగులు పెట్టని నా కోసం అంటూ వెనక్కి నడిచాడు రుద్ర సర్కాస్టిక్ గా స్మైల్ చేస్తూ. రేయ్ ఏం సైకో గాడివిరా నువ్వు?
అని పైకి కాకుండా మనసులోనే అనుకున్నాడు అసద్ ఆ దెబ్బకి. వాళ్ళిద్దరూ కార్ స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతున్న సమయాన శక్తి దూరం నుంచి కార్ సైడ్ మిర్రర్ నుంచి తననే చూస్తూ కనిపించిన రుద్రని చూసి అప్పటికే అతను చుట్టేసిన అలసటను మరిచి మళ్ళీ కాళ్ళకు పనిచేసిపోయింది. "ఏయ్ డెవిల్ ఆగవయ్యా!" శక్తి అరుస్తున్న అరుపులు తన చెవిని చేరుతున్నా పట్టనట్టే చూస్తూ ఉన్నాడు. తనదైన ఈవిల్ స్మైల్‌ని పెదవంచున నిలుపుకొని మిర్రర్‌లో నుంచి ఆమెను. పరుగులు తీయలేక ముందుకు సాగనంటున్న పాదాలను మొండిగా ముందుకు సాగిస్తూ రుద్ర కారు వెంట పడుతుంది శక్తి. అప్పటికే ఆమె కళ్ళల్లో కన్నీటి ధారలు ఉప్పొంగుతున్నాయి. అడ్డుపడుతున్న కన్నీటి పొరలను తుడిచేస్తూ మరి తననే గుచ్చి గుచ్చి చూస్తున్న ఆ కళ్ళను చూస్తూనే మోకాళ్ళు పట్టుకొని ఇక పరిగెత్తలేక ముందుకు వంగిపోయింది శక్తి. అసద్ నిస్సహాయంగా రుద్రను చూస్తూ స్పీడ్ పెంచి కొన్ని క్షణాల్లోనే శక్తికి కనిపించినంత దూరంగా ముందుకు వెళ్ళిపోయాడు. అతన్ని అందుకోలేకపోయానన్న బాధ నిల్చున్న చోటనే కూలబడి గట్టిగా కళ్ళు మూసుకొని తల పట్టుకుంది ఆమె. ఈషా ఏమైంది? వెనుకే వచ్చిన వరుణ్ శక్తి భుజం మీద చేతిని ఉంచి అడిగాడు భయంగా. సమాధానం లేదు ఆమె నుంచి. కన్నీళ్లు మాత్రమే విడుస్తూ చాలా సమయం అలానే ఉండిపోయింది. వరుణ్ కూడా ధైర్యం చేయలేకపోయాడు శక్తిని అలా చూస్తూ మాట్లాడేందుకు. అతని భయం అతనిది. ఎక్కడ ఆమెకు తన గతం తనకి గుర్తొచ్చేసిందో అని. ఆ గతంలో తన వెంట పడుతున్న ఆ వ్యక్తి నిజంగా ఉన్నాడా అనే ఆలోచనలో మునిగిపోయిన వరుణ్‌కి తన గుండె ముక్కలవుతున్న ఫీలింగ్. తలంతా భారంగా మారుతున్న సమయాన మెల్లిగా లేచి నిల్చొని వరుణ్‌ని చూస్తూ "నన్నింటికి తీసుకెళ్ళండి డాక్టర్" అంది శక్తి నిర్లిప్తంగా. మాట్లాడకుండా వరుణ్ వెళ్ళి తన కారు తెచ్చి ఆమె ముందు నిలిపాడు. మౌనంగానే ఎక్కి కూర్చున్న శక్తి సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మూసి ఉన్న రెప్పల మాటున అతని రూపమే నిలిచి ఆ సూదంటి చూపులు తనను గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంటే భయంతో తన ఓని కొంగుని పిడిగిట్లో బిగించింది. వరుణ్ కూడా ఆమెను కదిపే ప్రయత్నం చేయక అరగంట ప్రయాణాన్ని భారంగా సాగిస్తే ఇంటి ముందు కారు ఆగడంతోనే ఒక్క మాటైనా మాట్లాడకుండా శక్తి కారు దిగి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. కూతురి మొహం వేళ్లాడేసుకొని ఇంట్లోకి రావడం చూస్తూనే "వచ్చేసావా తల్లి? అల్లుడు గారెక్కడా?" తలుపు బయట గుమ్మం చూస్తూ లీలావతి గారు అడిగారు. "బయటనున్నారమ్మా." కూతురు చెప్పిన సమాధానానికి "లోపలికి రమ్మని కూడా పిలవలేదేమే పిచ్చిమొద్దు" అని కూతురు మీద రుసరుసలాడుతూ బయటకు వెళ్ళిపోయారు కంగారుగా. భార్య అరుపులు కరుపులు వింటూ పూజ గదిలో ధ్యానంలో ఉన్న కృష్ణమూర్తి గారు కూడా కళ్ళు తెరిచి అమ్మవారికి నమస్కారం చేసుకొని లేచి నిల్చునేసరికి శక్తి ఆయన ముందుకు వచ్చి నిల్చుంది. కూతురు మొహంలో దిగులు తెలుస్తుంటే "ఏమైంది తల్లి" అని లాలనగా అడిగారు. "నేను ఈరోజు ఓ వ్యక్తిని చూశాను నాన్న. ఆ వ్యక్తి నాకు బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు. నాకు బాగా కావాల్సిన వాడిలా కూడా అనిపిస్తున్నాడు. నాకనిపిస్తుంది ఆ వ్యక్తితో నాకు చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు" అని చెప్తూ అప్పటికే పాలిపోయిన తండ్రి మొహాన్ని చూస్తూ "మీకన్నా దగ్గరగా అనిపిస్తున్నాడు" అంటూ మొహం ముడుచుకుంది శక్తి. మాకన్నా దగ్గరగా అంటే? మనసులో మొదలైన కంగారుని బయట పెట్టకుండా ధైర్యం తెచ్చుకొని అడిగారు కృష్ణమూర్తి గారు. నేను నా గతాన్ని మరిచి ఓ తెల్లని కాగితంలా మిగిలిన క్షణం మొదలుకొని ఇంతవరకు ఎప్పుడూ మిమ్మల్ని చూసినా అనిపించిన ఒక రకమైన భావం నాకతన్ని చూస్తే కలిగింది నాన్న. ప్రతి రాత్రి నేను చూసే అస్పష్టమైన రూపం గల వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కలలో అతన్ని చూస్తున్న నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం అతనెవరో కాదు, ఇంతకు ముందు చూసిన ఈ మనిషిలానే అనిపిస్తున్నాడు. నా గతం తాలూకా జ్ఞాపకాలే ఆ స్పష్టమైన రూపాలుగా నన్ను వెంటాడుతున్నాయని మీరే చెప్పారు కదా ఒకసారి. ఆ జ్ఞాపకం నా కళ్ళ ముందుకు వచ్చిందనిపిస్తుంది నాన్న. ఇప్పుడు నాకు మీరే సమాధానం చెప్పాలి. నేనెవరు? నేను చూసిన ఆ వ్యక్తి ఎవరు? కూతురి ప్రశ్నలకు శిలలా బిగుసుకుపోయారు కృష్ణమూర్తి గారు. పూజ గది బయట నుంచి మొత్తం వింటున్న లీలావతి గారి చేతిలో నుంచి లోపలికి దగ్గరుండి మరీ తీసుకొచ్చిన కాబోయే అల్లుడు కోసం తెచ్చిన చల్లటి మంచినీళ్ళ గ్లాస్ జారి నేలను తాకి నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశం మొత్తం స్టీల్ గ్లాస్ చేస్తున్న చప్పుడు మాత్రమే గట్టిగా వినబడేలా చేసింది. ఎందుకు ఓవర్‌గా థింక్ చేస్తున్నావు శక్తి? కాస్త సీరియస్ టోన్‌లో అడిగాడు. శక్తి మాటలు మొత్తం విన్న వరుణ్ ఆమెకి ఇంకా తన గతం గుర్తు రాలేదన్న ధైర్యంతో. ఇది ఓవర్‌గా థింక్ చేయడం కాదు డాక్టర్. ఉన్నది థింక్ చేయడం. అంది శక్తి స్థిరంగా. ఏంటి ఉన్నది థింక్ చేసేది? పిచ్చి గాని ఏమైనా పట్టిందా నీకు? ఇందాకటి నుండి చూస్తున్నాను. ఎవరో దారిన పోయేవాడి కోసం అంతలా పరుగులు పెడుతున్నావు. దారిన పోయేవాడు కాదు. దగ్గరైన వాడు. నా మనసు నాకు చెప్తుంది అతను నాకు దగ్గరైన వాడని. అని శక్తి అరుస్తుంటే షటప్ ఈషా! వరుణ్ అరిచిన అరుపుకి శక్తి మాత్రమే కాదు కృష్ణమూర్తి గారు, ఆయన భార్య లీలావతి గారు కూడా ఉలిక్కిపడ్డారు. తెలిసిన మనిషి, దగ్గరైన మనిషి ఏంటి సైలెంట్‌గా ఉంటే ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నావు? అసలు ఒక్కటి చెప్పు. తెలిసిన మనిషి అయితే నీకు దగ్గరైన మనిషి అయితే
గతం గుర్తులని నువ్వు కాదు ఇలా రియాక్ట్ అవ్వాల్సింది. అతన్ని చూసిన తర్వాత. నిన్ను చూసిన క్షణం అతను గదా రియాక్ట్ అవ్వాలి. లేదే అలా ఏమీ జరగలేదు. అతను కనీసం నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను నిన్ను నాతో తీసుకెళ్ళిపోతున్న సమయానైనా నన్ను అడ్డుకునేవాడు. నువ్వన్నట్టే మీ ఇద్దరికీ ఇంతకు ముందే పరిచయం గనుక ఉండుంటే అతను. అలా ఏమీ జరగలేదే. నీకు నువ్వుగా అతన్ని చూసింది మొదలు ఓవర్ థింక్ చేసేసి ఏదేదో ఊహించేసుకొని ఓవర్‌గా రియాక్ట్ అయ్యావు. అతను మాత్రం నిన్ను కనీసం పట్టించుకొని గూడా పట్టించుకోలేదు. సరే ఏదో మెంటల్లీ డిస్టర్బ్‌గా ఉన్నావు గదా! కాస్త టైమ్ ఇస్తే సెట్ అవుతావని నేను కూడా కూల్‌గా నిన్నింటికి తీసుకొస్తే, ఇక్కడికొచ్చి కూడా వాడి గురించి మీ నాన్నని గూడా నిలదీస్తున్నావు. అసలెందుకిలా పిచ్చిగా బిహేవ్ జేస్తున్నావు? కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? వరుణ్ అంత గట్టిగా కోప్పడుతుంటే శక్తి భయంగా చూస్తూ ఉండిపోయిందతన్ని ఒక్క మాటైనా మాట్లాడకుండా. కృష్ణమూర్తి గారు, లీలావతి గారు ఒకరినొకరు చూసుకొని కళ్ళతోనే ఏదో మాట్లాడుకొని, లీలావతి గారు మెల్లిగా కూతురు దగ్గరకు వచ్చి తనతో పాటు గదిలోకి ఆమెను తీసుకెళ్ళిపోయి వదిలారు. కూతురి మీద మండిపడుతున్న వరుణ్ దగ్గరకు వచ్చి అతని భుజం మీద చేతిని ఉంచి, "మనం బయటికి వెళ్లి మాట్లాడుకుందాం బాబు. నాతో ఒకసారి రండి" అన్నారు కృష్ణమూర్తి గారు. ఎక్కడ తనకు శక్తి మైతుందో అనే భయంతో ఇంతవరకు కంట్రోల్ తప్పి ఆమె మీద అరిచిన వరుణ్ నొసలు రబ్ చేసుకుంటూ ఓ మారు శక్తి వెళ్ళిన గది వైపు చూసి కాబోయే మామగారితో కలిసి బయటకు నడిచాడు. మౌనంగా మంచం మీద కాళ్ళు ముడుక్కుని కూర్చున్న శక్తి ఇప్పటికీ రుద్ర కోసమే ఆలోచిస్తుంది. నీ చూపులు నాకు చెప్తున్నాయి నేను నీకు తెలుసని. మరలా ఎందుకు వెళ్ళిపోయావు? నిజంగా నీకు నేను తెలుసా? వరుణ్ గారు చెప్పినట్టు నేను నీకు తెలీదా? కళ్ళ ముందు లేని మనసులో ఉన్న అతని రూపాన్ని ప్రశ్నించింది ఆమె. నేనెవరినో ఆలోచిస్తూ ఉన్నావా హబీబీ? ఇన్నాళ్ళు ఎలా మర్చిపోయున్నావే నన్ను? ఇప్పుడు నీ డెవిల్‌ని గుర్తు చేసుకోవడానికి నువ్వు ప్రతి క్షణాన్ని గడుపుతూ ఉండాలికపై. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నావా ఆ డాక్టర్ బాబుని? వాడు నా కళ్ళ ముందే నిన్ను టచ్ చేస్తున్నాడు. దీనికి వాడికి పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది గానీ, ఇప్పుడైతే నువ్వే నా టార్గెట్. వాడు నీ చేతికి రింగ్ కూడా తొడిగాడు గదా! నీ డెవిల్ హస్బెండ్‌ని నన్ను మర్చిపోయి ఆ కోన్ కిస్క గొట్టంగాడితో రింగ్ ఎలా పెట్టించుకున్నావే? చూపిస్తా నీకు. నీ డెవిల్‌ని. నీ డెవిల్ మొగుడిని నీకు నేను మళ్ళీ చూపిస్తా. చూస్తూ ఉండు. వరుణ్ శక్తి చేతికి రింగ్ పెడుతున్నప్పుడు తీసిన పిక్ స్క్రీన్ మీద కనిపిస్తుంటే, ముభావంగా కనిపిస్తున్న శక్తి పిక్‌నే చూస్తూ మాట్లాడుతున్నాడు రుద్ర. నా స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే, నా కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా ఎపిసోడ్స్ ఉదయం 10-12 గంటల లోపల వస్తాయి ఇక నుంచి. సాయంత్రం 6-8 గంటల లోపల వస్తూ ఉంటాయి. టైమింగ్ ఇంకొక గంట పెంచాను. కొంచెం గమనించుకోండి. అలానే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ మనం మెంబర్‌షిప్స్‌ని కూడా తీసుకొస్తాము. మానిటైజ్ అయిన తర్వాత ఛానెల్‌ని నేను మెంబర్‌షిప్స్ తీసుకొస్తాను. ఎందుకంటే నాకు స్టోరీస్ రాయడం ఒక రైటర్‌గా చాలా ఇష్టపడతాను. అండ్ దీని నుంచి నాకు కూడా ఒక బెటర్‌మెంట్ అనేది చూసుకుంటాను కదా! సో దట్ నేను మెంబర్‌షిప్ ప్లానింగ్ అనేది తీసుకొస్తాను. వీలైన వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలానే మెంబర్‌షిప్స్ కూడా తీసుకొని స్టోరీస్ వినొచ్చు. ఒకవేళ గనక కాకపోతే ఒక 24 అవర్స్‌కి మీకు ఓపెన్ అయిపోతుంది. నేనిచ్చే ప్రతి పార్ట్ కూడా. సో దట్ మీరు చూసుకొని నాకు సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, కాస్త నన్ను ఉద్ధరించాలి అనుకునే వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకోండి. నో మ్యాటర్ మాకు 24 అవర్స్ వెయిట్ చేయగలము అనుకున్న వాళ్ళు నేనొకసారి సబ్స్క్రిప్షన్ అనేది లైక్ మెంబర్‌షిప్స్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఆహ్ మీకు తగ్గట్టుగా, మీకు కుదిరినట్టుగా ప్లానింగ్స్ చేసుకోండి. మెంబర్‌షిప్ తీసుకోవాలా? సబ్‌స్క్రైబర్‌గా మాత్రమే ఉండి 24 అవర్స్ తర్వాత స్టోరీస్ వినాలా అని. ఇక ఉంటానండి. మిగతాది నేను మెంబర్‌షిప్ స్టార్ట్ చేశాక క్లియర్‌గా ఒక ఎపిసోడ్ వీడియోలో మీకు నేను వివరిస్తాను. ఇక ఉంటానండి.